ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు రాజకీయ రగడపైన కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించడం జరిగింది. రెండు కూడా అవినీతి పార్టీలు అంటూ కూడా ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వాళ్ళ అవినీతి వాళ్ళే బయట పెట్టుకుంటున్నారంటూ తెలిపారు బండి సంజయ్. రైతులు వాడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా ఇద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పరులని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పరులని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తలేరు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారణ ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా కనబడిన ఇంకో నాయకుడు వెళ్ళిన వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకుంటారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నది అక్కడ. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే వాళ్ళ బండారం వాళ్ళే బయట పెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు, మీరు అవినీతి పార్టీ మీరు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రం నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షోను చూసి, బిగ్ బాస్ షోను చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏందో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మీకు బయటకు వస్తలేదా? నాకు అర్థం కాలే. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. వందల మందిని, వేల మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు.